హే హై టు ఆల్. మనం ఇంతకుముందుకు గంగాపూర్ విట్లాపూర్ రోడ్ అవుతుంది, అక్కడ వరకు ఒక వీడియో క్లోజ్ చేసుకున్నాం మనము, అది కూడా రీసెంట్గానే. కానీ ఇక్కడ నుండి ఇటు వెళ్తే మనకి గంగాపూర్ వెళ్తుంది, ఇటు మనకు సిరిసిల్ల రూట్ రైల్వే ట్రాక్ ఇది, ఇటు మనకు విట్లాపూర్ ఇది సిద్దిపేట నుండి వస్తుంది. మనం ఈ వీడియోలో మనం ఎక్కడ వరకు పాసిబుల్ అయితే మనం అక్కడ వరకు రైల్వే పనులు ఎట్లా జరుగుతున్నాయని మనం చూసుకుందాం. మళ్ళీ ఒకటి దీనిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, మన గుర్రాలగుంది గుర్రాలగుందికి సంబంధించిన రైల్వే స్టేషన్ ఏదైతుందో ఆ రైల్వే స్టేషన్ని మనం చాలా రోజులు మనము వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది ఇదే వీడియోలో మనం అది రైల్వే స్టేషన్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది చూసుకుందాం మనము. ఇక్కడైతే ఇంకా వర్క్ అయితే చాలా జరిగేటట్టుగానే ఉంది. అటు ఇంకా ముందుకు చూసుకున్నట్టుంటే ఎక్కడ పని అక్కడే ఉంది, అక్కడైతే సరే ముందుకు వెళ్దాం. మనము వర్క్ ఎట్లుంది అనేది ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. మనం కొంత దూరం వచ్చిన తర్వాత ఈ వర్క్ అంతా ఇట్లా మొత్తం కంప్లీట్గా పెండింగ్ ఉంది. అంటే ఏం కూడా చేయలేరు, మొత్తం వర్క్ అంతా ఇట్లా ఉంది. మన కొంచెం కూడా ఇక్కడ చేయలేదు. అంటే వీళ్ళు తలుచుకున్నారంటే నేను చూసుకుంటూ వస్తున్నా కదా, వీళ్ళు తలుచుకున్నారంటే ఒక 1 వీక్ 10 days నుండి మొత్తం లావటేస్తారు. దీన్ని లావటేసి మళ్ళీ కిందికి వెళ్ళి ట్రాక్ సంబంధించిన వర్క్ అయితే చేసి పెట్టేస్తారు. కానీ ఇక్కడైతే మనం సిద్దిపేట చిన్న కోడూరు అంటే సిద్దిపేట మధ్యలో చూసుకున్నట్టయితే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ సైడు. ఇక్కడైతే చాలా కొంతవరకు పెండింగ్ ఉంది. ఆ రూట్ వచ్చేసి అది మన అట్లా కూడా అది గుర్రాలగుంది అండ్ విట్లాపూర్ని కలుపుతుంది. ఆ బ్రిడ్జ్ ఏదైతే వేసిందో ఆ బ్రిడ్జ్ పైనకి వెళ్ళి మన రోడ్ వస్తుంది. ఇటు వెళ్తే మళ్ళీ విట్లాపూర్ వస్తుంది, ఇటు గుర్రాలగుంది. ఇక్కడ కూడా వర్క్ చాలా నడవాలి. ఇంకా ఇక్కడైతే వర్క్ దాదాపుగా పెండింగ్ ఉంది. మరి ఎందుకు అక్కడ నుండి కంప్లీట్ చేసుకొస్తారని కావచ్చు. అంటే ఇక్కడ రోడ్డు కరెక్ట్గా లేక ఈ వాటర్ ఇట్లా ఆగినట్టుంది, లేకుంటే వెళ్ళిపోయేటట్టుంది. ఇక్కడ కూడా మనం దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో కూడా మనకు కొంచెం ముందు అయితే వాటర్ ఆగుతాయి. మరి ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయో చూద్దాం మనము. ఇది గుర్రాలగుందిని అండ్ విట్లాపూరి కలిపే రోడ్డు ఇది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇంకా కూడా కొంతవరకు లాస్ట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఈ లెవెలింగ్ మాత్రం కంప్లీట్గా చేసి పెట్టలేదు ఇక్కడ. గత 3-4 నెలల క్రింద ఎట్లాంటి వర్క్ అయితే మనం చూస్తాము, ప్రస్తుతానికి కూడా అట్లాంటి వర్క్ ఇక్కడ ఉంది. ఇక్కడైతే వర్క్ అయితే ఏం మూవ్ అవ్వట్లేదు. మరి ఉన్న వర్క్ ఇక్కడ చేస్తున్నారో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన గుర్రాలగుంది అంటే విట్లాపూర్కి మొదలైతే ఇట్లాంటి వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ ప్రాసెస్ ఇట్లా ఉంది. దీంట్లో మనం ఈ గుర్రాలగుంది రైల్వే స్టేషన్ గురించి చర్చించుకుందాం అనుకున్నాము. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడ కూడా ఇట్లాగే ఉందా, ఎక్కడ వేసినా కూడా అక్కడ, లేకుంటే అక్కడ ఏమైనా మూవ్ అవుతుందా మనం రైల్వే స్టేషన్ దగ్గర చూసుకుందాం. మనకు ఎక్కువ రవాణా వచ్చేసి ఇక్కడ ఉంది, మరి రైల్వే స్టేషన్ దారేమో అక్కడ సైడ్ ఉంటుంటుంది. మరి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అక్కడ నుండి మంచి రోడ్ చేస్తారు కావచ్చు, చూద్దాం. మనకు గుర్రాలగుంది రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ కొంచెం మనకు అక్కడ అంతా వర్క్ అంతా పెండింగ్ ఉందని అన్నాం కదా, ఇక్కడ కొంచెం వర్క్ మూవ్ అవుతున్నట్టుంది. ఇక్కడ వెళ్ళండి, అక్కడ ముందుకు వర్క్ నడుస్తుంది. ఇక్కడైతే హైట్లో అది డౌన్ అయితే మరి బిభత్సంగా ఉంటుంది. ఇట్లాంటి డౌన్లల్లో వాళ్ళు స్లీపర్స్ ఎట్లేస్తారు, పట్టాలు ఎట్లేస్తారు అనేది కొంచెం డౌట్ బాగుంది. అవి ఖచ్చితంగా నేను ఎక్స్పోర్ట్ చేయగలుగుతాను, ముందు కంపల్సరీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాను. ఎక్కడైతే హార్డ్ ప్లేస్ ఉందో ఆ హార్డ్ ప్లేస్లో వర్క్ స్టార్ట్ చేసారు. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం రైల్వే స్టేషన్ దగ్గరలోనే వచ్చాం. ఇక్కడ నుండి మెయిన్ వే పెడితే బాగుంటుంది. ఇక్కడ ఆడికి మన గంగాపూర్ రోడ్ అవుతుందో, గంగాపూర్ విట్లాపూర్ కలిపే రోడ్ అవుతుందో అక్కడ వరకు ఈ రోడ్ ఇట్లా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ జగ్గపూర్ వరకు ఉండాలి. ఇదే సైడ్ నుండి అట్లయితేనే ట్రైన్ దిగి రావచ్చు, ఈజీగా రావచ్చు. మొత్తానికి అయితే ఇప్పుడు మన రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం. మన గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర
ఇక మొత్తం క్లీన్ చేసేసారు, మధ్యలో క్లీన్ చేసేసి క్లియర్ చేస్తారు దీన్ని. ఎక్కువ మనకి బాగా వాటర్ ఉండే కదా, ఆ వాటర్ మొత్తం తీసేసి మన పట్టాలు ఎక్కడ మంది వస్తాయి అక్కడ మంది నుండి సాఫ్ చేసేసి దాన్ని. చాలా డౌన్లో ఉంది ఇక్కడ, ఈ ప్లేస్ అయితే చాలా డౌన్లో ఉంది. మనం ఏంది మనకు బల్లా స్టైల్ అంట, బల్లా స్టైల్ వేసేయచ్చు, కానీ అవి పట్టాలు అనేవి స్లీపర్స్ అండ్ పట్టాలు తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు ఇక్కడికి. కానీ ఎట్లా వస్తారో అది ముందు వీడియోస్లో మనం చూసుకుందాంలే. కానీ ఇప్పుడైతే బాగా డౌన్ ఉంది, మళ్ళీ ఒకటి డ్రైన్ నిర్మాణం కూడా చేస్తారు అక్కడ. ముందు నుండి డ్రైన్ నిర్మాణం చేస్తారు. అంటే ఇక్కడ ఓన్లీ సలకలకి ఇట్లా పరిచి పెట్టేసారు, అటు డ్రైన్ ఆల్రెడీ కట్టేసారు దాన్ని, అది మన కాంక్రీట్ పోసారు దాన్ని. ఇక్కడ వరకు అక్కడ నుండి ఇప్పుడు వర్క్ నడుస్తుంది. నేను అక్కడ కొంచెం ముందస్తులో కొంచెం డల్ ఉంది అనుకున్నా, కానీ అది కూడా ఈ వర్క్ డల్గా ఉండే, కానీ ఇటు మంచి మూవ్ ఉంది. సరే, ఈ వీడియో మనం ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో వేరే విషయం పైన మనం అప్డేట్ ఇస్తాం.